హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈసారి శ్రావణ శుక్రవారం మూడో వారం వచ్చిందండి. ఎందుకంటే మనం చారుమతి గారి కథలో చదువుతాము పౌర్ణమి ముందు వచ్చేది శుక్రవారము అని. కాబట్టి 9వ తారీఖున రాఖీ పౌర్ణమి, దాని ముందు 8వ తారీఖున శుక్రవారమే. కాబట్టి పౌర్ణమి ముందు వచ్చేది శుక్రవారం మూడవ వారం మనం వ్రతం చేసుకోవాలి. అలా కుదరలేని వాళ్ళు శ్రావణ మాసంలో ఏ వారంలో అయినా వ్రతం చేసుకోవచ్చు. అయితే అసలు విషయం ఏమిటంటే, ఎవరు ఎలా చేస్తున్నారు, అవతల వాళ్ళు ఎలా చేస్తున్నారు, మనం ఎలా చేయాలి, అలా అలంకరిస్తున్నారు, మనం ఎలా అలంకరించాలి అనే దానికన్నా కూడా చారుమతి గారు ఎలా అయితే అత్తమామల్ని సేవిస్తూ ఎంతో గౌరవిస్తూ, ఇంట్లో పెద్దవాళ్ళని గౌరవిస్తూ, ధర్మబద్ధమైన ఆలోచనతో ఎలా అయితే వ్రతం ఆచరించారో, అలానే మనమందరూ కూడా ఇంట్లో వాళ్ళని గౌరవిస్తూ, చెడు మాటలు మాట్లాడకుండా, చెడు ఆలోచనలు మనలోకి రాకుండా చూసుకుంటూ అమ్మవారిని సేవిస్తూ ఉంటే సరిపోతుందండి. అలా అని కాదు, అంటే చేసుకోకూడదని కాదు, చేసుకోవచ్చు. కాబట్టి మన స్టేటస్ ఏంటి, మనం చేయగలమా లేదా అన్నది చూసుకొని మనం అలంకరించుకోవటంలో ఎలాంటి తప్పు లేదండి. అలంకరించుకోవచ్చు. కానీ ఏంటంటే మనసు ప్రధానము, మన బుద్ధి ప్రధానము. ధర్మబద్ధమైన ఆలోచనలు మైండ్లో పెట్టుకొని ఇంట్లో పెద్దవాళ్ళని గౌరవిస్తూ, ఆ ఒక్కరోజైనా ఇంట్లో వాళ్ళు కూడా కోపతాపాలు తగ్గించుకొని మనశ్శాంతిగా ఉండి అమ్మవారిని సేవించేలా చూసుకుంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగు పెడుతుందండి. అంతేకాని ఎవరు ఎలా చేస్తున్నారు, వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు, మనం ఎంత ఖర్చు పెట్టాలి అన్న ఆలోచనలతో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని భక్తి అనే ఒక పదాన్ని మనం మర్చిపోయామంటే మనం ఎన్ని చేసినా కూడా వేస్టే కదండి. ఈ వారం అమ్మవారి పూజ అయితే ఇదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.